మనం ఎంతో అభిమానించే హీరోకి చిన్న నొప్పి వస్తే మనం తట్టుకోలేం. ఆ బాధ మన బాధలా ఫీల్ అయిపోతాం. అయ్యో నా అన్న ఎంత కష్టపడిపోతున్నాడో అని తెగ ఆరాటపడిపోతూ ఉంటాం. కానీ మన కోసం రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడుతున్న నాన్నకు నొప్పి వస్తే మనం పట్టించుకోం. మనల్ని కన్నీ పెంచిన అమ్మకు చిన్న బాధ వచ్చినా మనం పట్టించుకోం. ఆడెవడో స్టార్, సూపర్ స్టార్, కోట్లకు పడగలెత్తినోడు బాధపడుతుంటే, కూటికి లేని నువ్వు బాధపడుతుంటే బ్యాలెన్స్ అవ్వట్లా. మా చిన్నాన్నకు మాకు ఏంటి గొడవలు, మా పెదనాన్నకు మనకి ఏంటి గొడవలు, ఏంటి పార్టీల గొడవలు. వాళ్ళు ఒకటే. ఒకడికి ఆరోగ్యం బాగోపోతే ఆడి ట్వీట్ చేస్తాడు. అధికార పార్టీలో ఉన్నవాడు ప్రతిపక్ష పార్టీ నాయకుడికి సానుభూతి చూపిస్తాడు. మేము ఒకటే అని ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు వాళ్ళు. కానీ మనం నమ్మం. ఇప్పటికీ మన పెదనాన్న వేరే పార్టీ అయితే ముఖం ఎత్తి పడతాం. పెళ్ళికి కబురు చెప్తే పెళ్ళికి కూడా వెళ్ళాం. ఇది సృష్టించిన వాడెవడో తెలుసా? ఆ నాయకుడే. మనం ఇలా ఉంటేనే వాడి బ్రతుకు సాగుతుంది. ఎప్పుడైతే మనం కలుస్తామో అప్పుడు వాడి ఉనికికి ప్రశ్న ఎదురవుతుంది. అందుకనే వాడు మనల్ని కలనివాడు. అందుకే మన మధ్య ఎమోషనల్గా గొడవలు పెడుతూ ఉంటాడు. వాళ్ళు కొట్టుకుంటున్నట్టు నటిస్తూ జీవితాంతం మనల్ని వేరు చేస్తూ పరిపాలిస్తుంటాడు. 5 ఏళ్ళు వాడు, 5 ఏళ్ళు వీడు. ఆలోచిస్తే అర్థమవుతుంది.